అనకాపల్లి నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య నెల పండుగ జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ ఏడాది నుంచి అనకాపల్లి నూకాంబిక అమ్మవారి పండుగను రాష్ట్ర స్థాయి పండుగగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున నూకాంబిక అమ్మవారికి రాష్ట్ర అబ్కారీ మంత్రి, అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, స్థానిక ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ తదితరులు పట్టు వస్త్రాలు సమర్పించారు. వీరికి దేవాదాయ శాఖ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ 10 కోట్ల రూపాయలతో నూకాంబిక ఆలయ నిర్మాణపు పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఇక టెంపుల్ టూరిజం పేరుతో రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఇక అనకాపల్లి జిల్లా కలెక్టర్ కె విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ జాక్నవి, పెందుర్తి, చోడవరం ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, కేఎస్ఎస్ రాజు, ఇక ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ షీలా గోవింద్, ఇక గౌరా కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్రతో పాటు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కూటమి నాయకులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా రోజులతో సంబంధం లేకుండా వచ్చి అమ్మవారికి ఇక్కడ సేవించుకుంటూ ఉంటారు. అటువంటి అమ్మవారి ఆలయానికి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు టీటీడీ నుంచి 5 కోట్ల రూపాయలు ఇస్తే అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల కోర్టులో ఇస్తే కోర్టులో కూడా క్లియర్ అయింది. వడ్డీతో కలిపి 6.5 కోట్ల రూపాయలు, అదేవిధంగా శ్రీవాణి నుంచి మరొక 1 కోటిన్నర, మొత్తం కలిపి దాదాపు 8 కోట్లు, మొత్తం 10 కోట్లతో ఇవాళ దేవాలయం నూతనంగా నిర్మాణం జరుగుతూ ఉంది. బహుశా రాబోయే కాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా అమ్మవారి ఆలయాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి ఇటువంటి ఆలయాలు సనాతన ధర్మం, సనాతన అంటే సద్ధర్మం, అనాథగా మనకు వస్తున్నటువంటి ధర్మం. ఇవాళ మనది ఒక సెక్యులర్ స్టేట్. అన్ని మతాన్ని, అన్ని ప్రాంతాన్ని గౌరవించుకోవాలంటే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ ఉత్సవం ఎంతో గతంలో కంటే ఘనంగా జరిగే విధంగా సహకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ఆ నౌకలమ్మ వారి ఆశీస్సులు వెళ్ళవేళలా ఈ రాష్ట్రంపై, రాష్ట్ర ప్రజలపై ఉండాలి అని కోరుకుంటూ రేపు వచ్చే ఉగాదికి ఒక పర్వదినంగా తెలుగు నూతన సంవత్సరం పండగ కాబట్టి ఉగాది కూడా ఈ నెల రోజులు కొత్త అమావాస్య కార్యక్రమం ఏదైతే జరుగుతుందో అది ఉగాది ప్లస్ కొత్త అమావాస్య అన్నీ కూడా కలిపి చేసే విధంగా ఎన్టీఆర్ స్టేడియంలో మంచి కార్యక్రమాలు ఈ 30 రోజులు మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా నిజంగా ఈరోజు పార్లమెంట్ ఏదైతే ఉందో ఈ అమ్మవారిని చాలా కొద్దిగా